వెల్కమ్ బ్యాక్. మీ పిల్లలకు చాక్లెట్ కొనిస్తున్నారా? పిల్లలు ఏడుస్తున్నప్పుడు చాక్లెట్ ఇవ్వడం చాలామంది తల్లిదండ్రులకి అలవాటు. కానీ అధిక చాక్లెట్ తినడం వల్ల పంటి సమస్యలు మాత్రమే కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. క్రమంగా ఈ అలవాటును తగ్గించడం పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం. పిల్లలు ఏడుస్తున్నా ఏదైనా సాధించినా వారికి చాక్లెట్ ఇవ్వడం మనలో చాలా మందికి అలవాటు. కానీ చాక్లెట్ వల్ల పంటి సమస్యలు మాత్రమే కాదు, దీర్ఘకాలంలో ఇంకా చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో మీ పిల్లలకి చాక్లెట్స్ బదులు ఏమైనా ఫ్రూట్స్ ఇవ్వండి. అది వాళ్ళ హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తింటున్నారా? పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ పాలు, పెరుగు తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉండదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం వల్ల ఉబ్బరం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. మీకు తరచుగా తుమ్ములు వస్తున్నాయా? తరచుగా తుమ్ములు, చిన్న చిన్న అలర్జీలతో ఇబ్బంది పడుతున్నారా? దీనికి కారణం బయట ఎక్కడో కాదు, మీ ఇంట్లోనే ఉండొచ్చు. ముఖ్యంగా మంచం, దిండ్లు, కర్టెన్లు, తివాచీలు ఇవన్నీ డస్ట్ మెంట్స్కి ఫేవర్గా ప్లస్ అవుతాయి. బయట నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్ అవ్వాలనుకుంటే, ఇల్లు సరిగ్గా లేకపోతే ఈ సమస్యలు ఇంకా పెరుగుతాయి. తెలియకుండానే ఇవి మీ హెల్త్ని చాలా దెబ్బతీస్తాయి. మగవారు తప్పకుండా తీసుకోవాల్సిన సీడ్స్: కండరాల బలహీనత, అలసట, జుట్టు రాలడం ఇవన్నీ పోషక లోపం వల్లే వస్తాయి. మగవారి ఆరోగ్యం కోసం ప్రతిరోజు తినాల్సినటువంటి సీడ్స్ ఇవి. ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయ విత్తనాలు. వీటిలో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అత్యంత అవసరం. సెకండ్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. దీనిలో వైటమిన్ ఏ ఉంటుంది. ఇది హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది. థర్డ్ వన్ వాటర్ మిలన్ సీడ్స్. ఆర్జినైన్ అనే ఎనిమో యాసిడ్ వల్ల బ్లడ్ ఫ్లో మెరుగవుతుంది. మీలో జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 8 బాదం పప్పులు, 4 కాజు, 2 వాల్నట్స్, 10 నుండి 12 కిస్మిస్లు, 2 అంజీర్ పళ్ళు, 4 ఖర్జూర పళ్ళు, వీటితో పాటు 10 పిస్తా పప్పులు, 1 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్ అన్నీ వాటర్లో వేసుకొని నైట్ మొత్తం నానబెట్టండి. మార్నింగ్ ఆ వాటర్లో సీడ్స్ అన్నీ వేడి చేసి ఆ సీడ్స్ను మిక్సీలో వేసి కొంచెం తేనె, పాలు వేసి జ్యూస్ చేసుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రోజు జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసేవాళ్ళు తప్పకుండా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగండి. ఇలా 21 డేస్ చేస్తే పక్కా రిజల్ట్స్ చూస్తారు. ఈవెన్ మీరు ప్రీ వర్కౌట్ బిఫోర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని మన న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. వైట్ బ్రెడ్, ప్యాకేజ్ జ్యూస్లు, డీప్ ఫ్రై చేసిన స్నాక్స్ తీసుకోవద్దని, వీటి వల్ల బరువు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. పూరీలు, మైసూర్ బోండాలు, పరోటాలు, పకోడీలకు బదులు ఇడ్లీ, ఉప్మా, తక్కువ ఆయిల్లో చేసిన దోశలు తినాలని సూచిస్తున్నారు. చాలామంది డాక్టర్ సూచించిన బీపీ టాబ్లెట్ వేసుకోవడం మానేస్తున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్కువ వయసు కదా, ఇప్పుడే బీపీ టాబ్లెట్ ఎందుకని మానేస్తే పక్షవాతం వచ్చే ప్రమాదం 42% ఉందని చెప్తున్నారు. టాబ్లెట్ వేసుకోకపోవడంతో బ్రెయిన్లో చిన్న నరం చితికినా కుటుంబానికి భారమైపోతారు అంటున్నారు. బీపీ కంట్రోల్లో లేకపోయినా మాత్రలు మానేస్తే గుండె, మెదడు, కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం చాలామంది బ్రౌన్ రైస్ ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే అది ప్రాసెస్ చేయని బియ్యం కాబట్టి. ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువ మోతాదులో ఉండడంతో వీటిని వాడమంటూ వైద్యులు
రికమెండ్ చేస్తున్నారు. ఈ రైస్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. బ్రౌన్ రైస్తో అధిక రక్తపోటు, స్థూలకాయానికి చెక్ పెట్టవచ్చు. గుండె సంబంధిత వ్యాధులను చాలా తగ్గిస్తుంది. ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. షుగర్, బీపీలను దరి చేరనివ్వదు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా బ్రౌన్ రైస్లోకి షిఫ్ట్ అయిపోండి. పిల్లలకు రోజు 3 కర్బూజా పండ్లను తినిపిస్తే వారి పెరుగుదలకు ఎంతో ఉపకరిస్తుందట. అలాగే వీటిలోని కాల్షియం, విటమిన్స్ పిల్లల ఎముకలను దృఢంగా ఉంచడంతో పాటు మెదడును ఉత్తేజపరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళలు కర్బూజాలను తరచూ తింటే వారిలో సాధారణంగా వచ్చే సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అన్నారు. అంతేకాదు వీటిలో రక్త సరఫరా కూడా మెరుగుపడి గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు దరిచేరవట. మనం తినే తిండి వలనో గాని, పరిసర ప్రాంతాల అశుభ్రతతో గాని తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే శరీరానికి తగిన పోషకాలు చాలా అవసరం. ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు, నట్స్ తింటూ ఉండాలి. వాస్తవానికి పండ్లంటే యాపిల్, దానిమ్మ, అరటి పండ్లు, జామకాయలు వంటివి. కానీ మనకు పేర్లు కూడా సరిగ్గా తెలియని ఎన్నో పండ్లున్నాయి. వాటిలో ఒకటి వాటర్ యాపిల్. దీనిని వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండును మీరు చూసే ఉంటారు కానీ దాని పేరు వాటర్ యాపిల్ అని తెలిసి ఉండకపోవచ్చు. వాటర్ యాపిల్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా? అవును, వాటర్ యాపిల్ తినడం వల్ల ఊబకాయానికి చెక్ పెట్టొచ్చు. ఇదే కాకుండా శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంచుతుంది. ఈ వాటర్ యాపిల్స్ మధుమేహం ఉన్న వాళ్లకు షుగర్ కంట్రోల్ చేయడంలో మరింతగా పనిచేస్తుంది. ఈ వాటర్ యాపిల్స్ తినడం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది. వాటర్ యాపిల్స్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. తరచూ గుండెపోటుకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి వెళ్ళి ఆ వాటర్ యాపిల్ను రుచి చేసేయండి. జామ సీజన్ ఫ్రూట్. జామకాయలంటే చాలామంది ఇష్టంగానే తింటారు. కొందరు జామకాయలను తింటే మరి కొందరు జామ పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. జామకాయలు కొద్దిగా దోరగా, పులుపు, తీపి రుచుల కలయికలో ఉంటాయి. జామ పండ్లు తీయగా ఉంటాయి. సాధారణంగా మనకు 3 కాలాల్లో ఏ కాలానికి ఆ ఫ్రూట్ తినడం ఎంతో మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం వర్షాకాలం. ఇప్పుడు ఎక్కడ చూసినా జామ పండ్లే కనిపిస్తాయి మనకి. కానీ కొంతమంది జామ పండును చాలా తేలికగా తీసుకుంటారు. అది జస్ట్ ఫ్రూటే కదా, దాంట్లో ఏముందిలే అని. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జామ పండు తినడం వల్ల మనకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ మిస్ అవుతున్నామో మనకి తెలియదు. జామ తినడం వల్ల సీజన్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది. రోజు ఒక పండు తినడం వల్ల డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు. అదే కాకుండా మనలో గుండెకు జామ ఎంతో మంచిది. ఈ కాయలను తింటే గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకి పోతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. దిల్ సే టాక్స్ విత్ వర్షికాలో ఇప్పుడు మరో బ్రేక్ తీసుకుందాం.